మత రాజకీయాలకు నిన్న అసెంబ్లీ వేదికయ్యింది. 77 ఏళ్ల వయసున్న చంద్రబాబు గారు, 45 సంవత్సరాల పైనే రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం నిన్న చంద్రబాబు నాయుడు గారు చేశారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పుంకాలుగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, అందులో 75 సంవత్సరాల వయసున్న వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి చేతిలో బైబిల్ పెట్టుకుందని ఎంత దుర్మార్గమైన మాటలు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే, రాజకీయాలకి సంబంధం లేని ఒక వ్యక్తి, ఒక మహిళ గురించి అసెంబ్లీలో ఈయన ప్రస్తావిస్తున్నాడంటే ఎంత నీచ రాజకీయమో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా దీనిపై చర్చించుకుందాం. ఇంకొక పక్కన దిశ, ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూస్తే, వాళ్ళ బిహేవియర్ చూస్తే నాకు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. దిశ ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా, సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, సుబ్బారెడ్డి గారు వచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. చూశారు కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూశారు కదా. మరి మీరే చెప్పాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చర్చిలకు వెళ్ళట్లేదా? బైబిల్ పెట్టుకోవట్లేదా? చర్చికి వెళ్ళి ఆయన మాట్లాడట్లేదా? పోనీ నెత్తికి టోపీ వేసుకుని మసీదులకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయట్లేదా? మసీదుల్లో ఆయన మాట్లాడట్లేదా? వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి, రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి, ఒక మహిళ అక్కడ బైబిల్ పట్టుకుందంట. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిగారి వెనకాల ఆమె ఉంది కాబట్టి, ఆమె బైబిల్ పట్టుకుంది కాబట్టి, సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయ్యాడు కాబట్టి ఇది తప్పు అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి క్రిస్టియన్, మరి పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియనే కదా, సనాతన ధర్మం గురించి ఆయన ఎలా మాట్లాడుతాడు? మీరు మాట్లాడే మాటలను బట్టే సమాధానాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలను బట్టి ఎవరు కూడా బైబిల్ పట్టుకోకూడదు, చర్చిలకు వెళ్ళకూడదు, నెత్తిన టోపీ పెట్టుకోకూడదు, మసీదులకు వెళ్ళకూడదు, మసీదుల్లో ప్రార్థనలు చేయకూడదు. మసీదుల్లో ప్రార్థన చేస్తే ఒక హిందువుని క్రిస్టియన్ అనేస్తారు, చర్చికి వెళ్తే ఒక హిందువు క్రిస్టియన్ అయిపోతాడు, బైబిల్ పట్టుకుంటే క్రిస్టియన్ అయిపోతాడు. మీరు మాత్రం బైబిల్ పట్టుకొని ప్రవచనాలు చెప్పచ్చు. కాలమానాన్ని, యేసుక్రీస్తుని మీరు పోల్చచ్చు. చూపిస్తాను వీడియోలో, నేను మరో వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటల ప్రకారం మీకు అన్ని ఆధారాలతో సహా ప్రతి వీడియో కూడా మీకు కౌంటర్ ఉంటుంది. దుర్మార్గమైన రాజకీయం ఇది. మీరు మాట్లాడే మాటలు మీకు మాత్రమే అన్వయించుకుని మాట్లాడుతారు, మీకు అనుకూలంగా మాట్లాడుతారు, వేరే వాళ్ళపై బురద జల్లే మాటలు మాట్లాడుతారు. చంద్రబాబు రాజకీయం అంతా కూడా ఆయనకు అనుకూలంగా మాట్లాడుతాడు. ఆయన చేస్తే తప్పులేదు, ఆయన చర్చిలకు వెళ్ళొచ్చు, మసీదులకు వెళ్ళొచ్చు, తప్పులేదు, బైబిల్ చేతిలో పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ వేరే వాళ్ళు మసీదులకు వెళ్ళకూడదు, చర్చిలకు వెళ్ళకూడదు. ఇదేమయ్యా, ఇదేం ఆచారం అయ్యా? ఎంతోమంది ఇస్లామిక్ వాళ్ళు కొండకొస్తుంటారు, దండం పెట్టుకుంటుంటారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు, అది దేవుడి పైన భక్తి. అన్ని దేవుళ్ళని, అన్ని మతాలని ప్రేమించే వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. భారతదేశం లౌకికవాద దేశం. అన్ని మతాలను ప్రేమించవచ్చు, అన్ని మతాల వారిని గౌరవించవచ్చు, కానీ ద్వేషించకూడదు. మీలాగా అసత్య ప్రచారాలు చేయకూడదు. వేరే మతాల వాళ్ళని వేలెత్తి చూపిస్తూ వాళ్ళని రెచ్చగొట్టకూడదు. మీరు ఆ పని చేస్తున్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధం మీ మాటలు. అన్ని మతాలను ప్రేమించాలి, గౌరవించాలి, అందులో తప్పులేదు. కానీ ఎస్పెషల్లీ ఒక మతం గురించి మాట్లాడటం కానీ, వేలెత్తి చూపించడం కానీ, ఆ మతం గురించి దుర్మార్గంగా ఒక వ్యక్తిపై ప్రచారం చేయడం కానీ మన రాజ్యాంగంలో చట్టమే ఉంది, అది తప్పు. మనది భారతదేశం లౌకికవాద దేశం. అన్ని మతాలు, కులాలు కలిసికట్టుగా ఉన్నాయి కాబట్టే భారతదేశాన్ని లౌకికవాద దేశం అని అంటారు. చరిత్ర మీరు చదివారు.
మీకు ఆ విషయం తెలుసు. కానీ మీకు అనుకూలంగానే మీరు ఎప్పుడూ మాట్లాడుతుంటారు, వేరే వాళ్ళపై వేలెత్తి చూపిస్తారు. మీరు చేస్తే తప్పు లేదు, అవతల వాళ్ళపై చేస్తే తప్ప. ఇదేం రాజకీయం అండి? అసెంబ్లీలో మతాలను రెచ్చగొట్టడం ఏంది, మతాల గురించి మాట్లాడటం ఏంది, వేలెత్తి చూపించడం ఏంది? రాజకీయాలలో లేని వైవి సుబ్బారెడ్డి గారి సతీమణిని రాజకీయాలకి అన్వయించడం ఏంది? ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.